తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఏం ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా, వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారా? ఇక విషయం ఏంటి అంటే, నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఏదైతే వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. సో ఎన్ని రోజులు జరుగుతాయి ఏంటి అనేది ఈరోజు నిర్ణయించబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తాం, అది కూడా ప్రజల సొమ్ము గంటకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఎందుకు వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా ప్రజా సమస్యలన్నీ కూడా మాట్లాడుకునేది అది ఒక వేదిక, అది ఒక దేవాలయం. సో ప్రజాస్వామ్య దేశంలో ఏ అంశాల గురించి చర్చించాలన్నా, ప్రజలకు సంబంధించిన చట్టాలు చేయాలి అన్నా ఆ దేవాలయంలోనే జరుగుతుంది. మరి అటువంటి దేవాలయంలో దేవుడి ఏంటది ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆ భగవంతుడి సాక్షిగా అని చెప్పేసి, చిత్తశుద్ధితో చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అన్నవారు ఇప్పుడు నేను ప్రజల పక్షాన చేస్తాను, ప్రజా సమస్యలు తీరుస్తాను, నిస్వార్థభరితంగా ఉంటాను అని చెప్పేసి అన్నవాళ్ళు ఎంతవరకు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు? ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఇక ఇప్పుడు తాజా విషయాలకు వచ్చేసరికి, సరే స్వార్థమో నిస్వార్థమో తర్వాత విషయం, ముందు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఒకసారైనా కానీ చర్చించాలిగా, ఆ సమావేశాల్లో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని లేవనెత్తాలిగా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం, లేకుంటే రాము అని అన్నప్పుడు, అటువంటప్పుడు ఆ పదవులకు రాజీనామా చేసేయాలి. అసలు మీరు ఎన్నికలకు వెళ్ళిన సమయంలో ప్రతిపక్ష హోదా వస్తుందా, అధికార పక్షం వస్తుందా అని ఏం తెలియదు కదా. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరు గెలిపించాలి అనేదే కదా మీ నినాదం. అప్పుడు మీ సమస్యలను తీరుస్తాను అనేది. అటువంటి సమయంలో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలుగా గెలుపొందించిన ఆ 11 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ప్రజలకి ఏమి సమాధానం చెబుతారు? మరి ఇప్పుడు ఆ నిబంధనలన్నీ తుంగలో దొక్కినట్టు కాదా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పేసి అంటారు కదా. మరి ఏది అంటే, ఆ ప్రమాణం చేసింది తప్పే, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట తప్పే, అన్ని మాటలు తప్పేశారు. ఇక మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, వీళ్ళకి ముందు ప్రాబ్లం ఏంటంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు 10 మంది రావడానికి సిద్ధంగానే ఉన్నారంట, అందరూ కాకపోయినా కొంతమంది అయినా. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రాబ్లం. వాళ్ళ నాయకుడు సరే ఆయన రాకపోయాడు, ఒక రోజు రండి, ఒక గంట కూర్చోండి, మాట్లాడండి, వెళ్ళిపోండి, ఆ తర్వాత ఆ టీంను పంపించేసేయండి. అమ్మ తినలేదు, అడుగు తినలేదు అన్నట్టుగా ఈయన వెళ్ళడు, వాళ్ళని వెళ్ళనివ్వరు. పాపం వాళ్ళకి మనసులో ఉంటుంది, సెక్రటేరియట్కి అసెంబ్లీకి వెళ్ళాలి, అధ్యక్ష అనాలి, కొంచెం ఆ నియోజకవర్గ సమస్యలన్నా లేవనెత్తాలి, లేదా గట్టిగా కూటమి ప్రభుత్వంలో ఉన్న తప్పులు ప్రశ్నించాలి అని. ఇప్పుడు వాళ్ళ గొంతు నొక్కేస్తుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే. సో సొంత ఎమ్మెల్యేల గొంతు కూడా ఆ విధంగా అణిగిపెట్టి మరీ తొక్కేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏంటి అని అంటే, బహుశా ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ చెప్తాను, వాటిల్లో మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందులో మొట్టమొదటిది, 151 స్థానాలతో అంత బలంగా ఉండి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది వైసీపీ. ఎలాగూ అవహేళన చేస్తూ, అవమానాలు గురి చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఇంట్లో ఆడపడుచులను సైతం 20 తీసుకొచ్చి మాట్లాడటం, అది అసెంబ్లీ సాక్షిగా అనేది జరిగింది కదా. సో ఇప్పుడు దానికి తిరుగు అంటే రివర్స్ అటాక్ అదే తరహాగా జరగబోతుందా అనేది ముందు ప్రధానంగా ఒకటి అనుకోవాలి. వీటన్నిటికంటే ముందేంటి అంటే, అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే, అక్కడ స్పీకర్ గారు ఉన్నా, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నా, అది ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే వెళ్ళగానే ఆ సీటులో ఉన్న వ్యక్తికి నమస్కారం చెయ్యాలి, అది సభా సాంప్రదాయం. సో ఇప్పుడు ఆ ప్లేసులో అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా వ్యవహరించారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానని చేశారా, దట్ ఈస్ సెకండరీ. అది ఎవరిని పెట్టినా
ఆ సీట్లో కూర్చోగానే ఆటోమేటిక్గా గౌరవించుకోవాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆటోమేటిక్గా అయ్యన్న పాత్రుడు గారికి నమస్కారం చేయాలి. సో అలాగే లేదా రఘురామకృష్ణరాజు గారు ఉంటే ఆయనకైనా నమస్కారం చేయాలి. ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి ఫీలింగ్లు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకోవచ్చు, ఈ పెట్టాల్సి వస్తుంది ఏదైనా కొన్ని అవతల అనుకుంటాడు, భలే టైం ఉన్నాలే, కరెక్ట్ నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను ఆయన అనుకోవచ్చు. సో ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళకి ఉన్నాయి, కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయకూడదు ఆ సీట్లో ఉన్న పరిస్థితుల్లో. సో ఆ ప్రకారంగా ముందు ప్రాబ్లం అక్కడే. అడుగు పెట్టిన తర్వాత ఆ స్పీకర్కి నమస్కారం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా చెప్పాలి అంటే మరి అది కొంచెం నామోషి అనుకుంటారో ఈగో అనుకుంటారో అదొకటి. దీనికంటే ముందేంటి, అసలు ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందరూ ఎమ్మెల్యే లాగాలి, ఆ వెహికల్ అక్కడే ఆపుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది వీటన్నిటికంటే పెద్ద టాస్కు. ఇది కర్మ సిద్ధాంతం లాగా ఉంటుంది. ఎట్లాగంటే అప్పట్లో చిరంజీవి గారిని అక్కడి నుంచి నడిపించారు అని చెప్పేసి అప్పట్లో కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. సో ఆ పరిస్థితుల్లో సరే అది కాకపోయినా ఇప్పుడు అక్కడి నుంచి సాధారణ ఎమ్మెల్యేగా నడుచుకొని వెళ్ళాలి. సో అది ఒకటి. సో ఇలా అడుగడుగున ఏది లెక్కేసుకున్నా ఏది చూసుకున్నా ఇదే పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మరి మనం అక్కడికి వెళ్ళి పైగా సమాధానం చెప్పగలగాలి. టాప్ నాచ్ స్పీకర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆ 11 మందిలో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిలో? ఇదిగో ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతాం అనే సబ్జెక్టు స్పీకరు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపల్లి చంద్రశేఖర్ గారు, ఆయన మంచి పట్టు ఉంది. ఎందుకంటే ఆయన అధికార ప్రతినిధిగా మీడియా వేదికగా చాలా డిబేట్లో పాల్గొన్నారు, ఆ డిబేట్లు చేశారు కాబట్టి ఆయనకి పట్టు ఉంది. ఇంకా ఆ విధంగా ఎంతమంది గ్రిప్ ఉందనేది కూడా చూడాలి. సో అలా పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా దుక్కుంటూ వచ్చారు. ఓడిపోతే బయటికి రాలేని పరిస్థితి, అసెంబ్లీలో మొహం చూపించుకోలేని పరిస్థితి. నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒడిదుడుకులను తట్టుకోగలగాలి. గెలుపుని ఆస్వాదించడం కంటే ఓటమిని తట్టుకోవడం ఎక్కువగా నేర్పించాలి. అది నాయకుడి లక్షణం. అది ఎవరిలో చూశారు? పవన్ కళ్యాణ్ గారిలో చూశారు. 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఏ రకంగా నిలబడ్డారు, ఎన్ని వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఎవడో కోన్కిస్క గొట్టం అనే వ్యక్తులు కూడా, అసలు ఆడికి ఏ అర్హత లేనివాడు, సమాజంలో చీడపురుగు లాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడే. సో అటువంటి స్టేజ్ నుంచి ఆయన 100% స్ట్రైక్ రేట్కి ఎలా వచ్చారు? అది నాయకుడి లక్షణాలు అంటే ఎంత ఓటమిని ఎదుర్కొంటే అంత బలంగా రావాలి. వచ్చారు 67 స్థానాల నుంచి 151కి వచ్చారు. కానీ ఆ 151కి వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగారా? నిలుపుకోలేకపోయారు. సరే గెలిపోవడంలో కూడా సహజమే, దానికి కూడా వద్దాం. అట్లీస్ట్ 23 స్థానాలకు పడిపోయిన టీడీపీ అంత ఘోర ఓటమిని ఎవరు ఊహించాల తెలుగుదేశం పార్టీకి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు సైతం అసెంబ్లీకి వెళ్ళి ఆయన ప్రశ్నించాడు. చివరికి తట్టుకోలేని విమర్శలు కూడా కాదు, అవమానాలకి పాల్పడిన తర్వాత ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వెళ్ళిన తర్వాత ఆ వైసీపీ వాళ్ళు ఆ సమయంలో మాట్లాడిన మాటలు అబ్బో మామూలు కాదులేదు. మాటలు చూస్తే కోటలు దాటితే అంటే ఆ రేంజ్లోనే ఉండేవి. తీరా చూస్తే ఆ కోటలు దాటించిన వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీ గేట్ను కూడా తాకలేకపోయారు. అది పరిస్థితి. సో ఆ స్టేజ్కి అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసి బయటకు వచ్చారు. ఇక్కడ ఒక్కరోజు కూడా ముఖం చూపించే పరిస్థితి లేదే. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక గంట సేపు కాదు, ఒక 5 నిమిషాలు మాట్లాడే కెపాసిటీ లేదా? ఏ విషయాన్ని నిలదీయలేకపోతున్నారా? ఒకవేళ అదేమైనా నిలదీస్తే దాని కౌంటర్లో ఇమ్మీడియట్గా పడిపోతాయి కదా, సాక్ష్యాధారాలు సహా. అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసేస్తారు. లేకపోతే అదిగో ఆ స్క్రీన్ మీద వేసి ఇదిగో అధ్యక్ష ఇలా చెప్పారు, అదిగో చూడండి అక్కడ ఇది అని చెప్పేసి మొత్తం బండారం బయటపడిపోద్ది. ఇప్పుడు మనం అన్ని ఏ విషయాల్లో మన టైం బాగోలేదు కాబట్టి ఏది చూసినా కదిలించి కొట్టించుకున్నట్టే ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ అనవసరంగా ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు అంటే అది మేమర్స్కి కావచ్చు, ట్రోలర్స్కి కావచ్చు, విపరీతమైన స్టఫ్. ఎందుకంటే ఆ రకంగా అక్కడ స్టఫ్ లేని ఇది ఇస్తున్నారు అక్కడ. అంటే దానిలో పస ఉండట్లా ముందు ఆ మాట్లాడే విమర్శల్లో. వాటిలో నిజంగా ఉన్నదైతే దాని తర్వాత మాట్లాడచ్చు. కానీ
ఆ విధంగా ఒక కన్స్ట్రక్టివ్గా విమర్శలు లేకపోయేసరికి చివరికి వాళ్ళే అబాస్ పాలైపోతున్నారు. ఇప్పుడు మరలా అసెంబ్లీకి వచ్చారనుకోండి, ఇంకా ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ రాలేకపోతున్నారా, ఇలా మొదటగా ఆయన నడవాలి అక్కడి నుంచి ఎమ్మెల్యే లాగా. నెక్స్ట్ లోపలికి రాగానే నమస్కారం పెట్టాలి, మరి అది జరుగుతుంది. తర్వాత మాట్లాడగలగాలి, ఆ తర్వాత వాళ్ళు వేసే తిప్పికొట్టే వాటికి సమాధానం చెప్పగలగాలి, అలాగే ప్రశ్నించగలగాలి. సో ఇన్ని పరిస్థితులు అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం ఎందుకు తలనొప్పి, ఒకదాన్ని గదిలిస్తే ఇంకో 10 వచ్చి మన మీద పడితే ఆ తప్పులన్నీ లేవనెత్తి మొత్తం ఎండగట్టేస్తారు, సో ఇప్పుడు అవన్నీ మనకు అవసరమా అనే ఉద్దేశంతో ఏమైనా ఉన్నారా, లేదు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలనే ఉండారా, లేదా ప్రతిపక్ష హోదా అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నమా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.